కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎల్కదుర్తి సభలో కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు కేసీఆర్. తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెస్ ఏనన్నారు. బీజేపీ 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారాయన. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రసంగం అగ్గిపెట్టిందని చెప్పాలి. నిన్నటి నుంచి కేసీఆర్ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ కాంగ్రెస్ నేతలు మండిపడితే కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు అంటూ బీజేపీ విమర్శించింది. తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్. బీజేపీ కదా 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ చీఫ్ అభద్రతా భావంతో మాట్లాడారన్నారు సీఎం. కేసీఆర్ ప్రసంగంలో క్లారిటీ లేదన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పథకాలన్నీ శాంపిల్సే అని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చేసే విమర్శలు అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను విలన్ అని ఎలా అంటారని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 120 నెలలు 120 months వాళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు కాగానే అక్కసుతో మరి కడుపు నిండా ఏదో జలసీ పెట్టుకొని చాలా అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడినరు. మీరు చెప్పిన దానికి దేనికి సార్థకత లేదు, వాస్తవంకి దగ్గర కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ కడుపు మండుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈయన కేసీఆర్ ఆయన మామూలు రైతు 500 కోట్లు పెట్టి బహిరంగ సభ వాళ్ళ తాత పైసలు ఇచ్చిందా? ఎట్లకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మేము 500 కోట్లు పెట్టి బహిరంగ సభ పెట్టాం. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఉంటుందని గ్యారంటీ ఏమన్నా ఇస్తాను చెప్పు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. నిన్న తండ్రి కొడుకులో షో ఏడిపోయింది. హరీష్ రావు ఊరుకుంటాడా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మరోవైపు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 1000 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ గురించి కేసీఆర్ గారు మాట్లాడితే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా, యూపీఏ మీరు ప్రభుత్వంలో భాగస్వామి, రాష్ట్రంలో ఆ రోజు అధికారాన్ని పంచుకున్నారు. ఎన్ని నిధులు ఆనాడు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తీసుకొచ్చారో అంతకు రెట్టింపై వాళ్ళు తీసుకొచ్చాం. కేసీఆర్ ప్రసంగ శైలిని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక్క అక్షరమన్న ఈ సమాజానికి ఉపయోగది మాట్లాడింది. గత ఏడాది నుంచి కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందాన్నే ఆయన రాసుకొచ్చుకుని చదివి. కేసీఆర్ నేచర్కు భిన్నంగా మొదటిసారి పేపర్లు పట్టుకొని పేపర్లు తిప్పేసుకుంటే మాట్లాడినటువంటి స్పీచ్ నేను మొదటిసారి చూస్తా ఉన్నాను. మొత్తానికి ఎల్కతుర్తి సిల్వర్ జూబ్లీ సభ తెలంగాణ రాజకీయాల్లో హిట్ ను పెంచింది.